చందమామ కథ. తోకలేని తిమ్మరాజు. తిమ్మన్న కోతి మూకలకు రాజు. అది ఒక ఊరి దగ్గర మిట్ట మీద ఉంటూ ఉండేది. అది చేసే దుండగాలు ఇన్ని అన్ని కావు. పిల్లలేంటి పెద్దలేంటి దాని పేరు చెబితే భయపడని వాళ్ళు లేరు. తిమ్మన్న తన కోతి సమూహాన్ని వెంటేసుకుని ఆ చుట్టుపక్కల ఉన్న తోటల్లో పడి అందిన పళ్ళు కాయలు తిన్నని తిని మిగతావి కొరికి కింద పారేసి చెట్లన్నీ ధ్వంసం చేస్తూ ఉండేది. ఒక రోజున తిమ్మన్న తిమ్మపల్లి వచ్చింది. అక్కడ ఒక పాడుబడిన గోడ మీద కూర్చొని ఈ ఊళ్ళో వాళ్ళని ఏ విధంగా ఏడిపిద్దామా అని తీరిగ్గా ఆలోచిస్తూ కూర్చుంది. తిమ్మన్న పొడుగాటి తోక గోడ రెండో వైపున వేలాడుతూ ఉంది. అక్కడ నాగజేబుడు కంప ఉన్న సంగతి పాపం తిమ్మన్నకి తెలియదు. ఇంతలో ఒక పిల్లవాడు అటు పోతూ చేతిలో ఉన్న జామకాయ విసిరివేశాడు. అది తీసుకోవడానికి తిమ్మన్న ఎగిరి దూకి జామకాయ తీసుకుని తిందామని కూర్చుంది. ఇంకే అక్కడ ఒక రక్కిస ముళ్ళు ఉండి తోక మొదట్లో గుచ్చుకుంది. తిమ్మన్న కెవ్వున కేక వేసి ఎగిరి అవతల దూకింది. ఆ ముళ్ళు లాగాలని ఎన్నో తిప్పలు పడింది, కానీ అది రాలేదు. తిమ్మన్న ఇలా అవస్థ పడుతూ ఉండగా ఆ ఊరి మంగలి తిమ్మప్ప ఆధారనే పోతూ తిమ్మన్నను చూశాడు. చూసి, అదేమిటో తిమ్మన్న, ఏమిటి అలా పీక్కుంటున్నావు, ఏంటి సంగతి అని అడిగాడు. మంగళ మామ, పాడు ముళ్ళు ఒకటి నా తోకలో గుచ్చుకుందోయ్ అన్నది తిమ్మన్న. ఓ సింతే కదా, నేను తీస్తాలే ఉండు అన్నాడు మంగలి. బాబాబు, నీకు పుణ్యం ఉంటుంది, తీద్దు అని తొందర చేసింది తిమ్మన్న. తీస్తా, తొందరపడ మాకు, నువ్వు కదలకుండా మెదలకుండా కూర్చోవాలి సుమా, అట్లాగైతే నేను తీస్తా, లేకపోతే నా వల్ల కాదు అన్నాడు మంగలి. ఓస్ ఇంతే కదా భాగ్యం, నువ్వు ఏం చెబితే అది చేస్తా, రాతి బండక మళ్ళీ కూర్చుంటా, సరేనా అన్నది తిమ్మన్న. మంగలి పొదిలోంచి కత్తి తీసి నెమ్మదిగా ముళ్ళు గుచ్చుకున్న చోట బొచ్చు గొరగబోయాడు. కత్తి తోకకు తగలగానే తిమ్మన్న ఒక్క మాట ఎగిరిపడింది. ఇంకే తోక సర్రం తెగిపోయింది. వెంటనే తిమ్మన్న మంగలి చెయ్యి లంకించుకొని, ఓరి నీ చెయ్యి విరగా, తిమ్మన్నరాజు తోక తెగ్గోయడానికి నీకు చేతులలో వచ్చారా దుర్మార్గుడా, మళ్ళీ నాకు తోక పెట్టనని పెట్టు, లేకపోతే ఆ కత్తేన ఇచ్చిపో అని నిలదీసింది. తిమ్మన్న, ఇందులో నా తప్పేమని చెప్పు, నువ్వు కదిలావు, తోక దిగింది, నేనేం కావాలని తెగ్గోశానా, నా బతుకు ఈ కత్తితోటే ఉందే, అది ఇస్తే నా గతేం కావాలి చెప్పు అన్నాడు మంగలి విచారంగా. నువ్వు బతికితే నాకే, చస్తే నాకే, నా తోక కోసినందుకు నీకు ఇది శాస్తి అంటూ తిమ్మన్న మంగళ చేతిలోంచి కత్తి లాక్కుని ఉడాయించింది. తిమ్మన్న కొంత దూరం వచ్చి అక్కడ ఒక మర్రి చెట్టు నీడను కూర్చొని తెగిన మొండి తోక చూసుకుందామని ప్రయత్నించింది, కానీ కనిపించలా. ఇంతలో అక్కడికి మామిడి పళ్ళమ్మి పళ్ళ తట్ట నెత్తిని పెట్టుకుని వచ్చి చెట్టు నీడను కూర్చొని తట్టలో పండు ఒకటి తీసుకుని తినడం మొదలు పెట్టింది. తిమ్మన్న అమ్మితో, అమ్మి అమ్మి అదేమిటి అట్ట నోటితో కొరుక్కుని తింటావే, చక్కగా కత్తితో తోలు తీసి సన్నని ముక్కలు కోసుకుని తినరాదు అంది. తిమ్మన్న, బీదముండని, నాకు చాకులు కత్తులు ఎక్కడి నుంచి వస్తాయి అన్నది పళ్ళమ్మి. నా దగ్గర ఒక మంచి కత్తి ఉంది, కావాలంటే కాసిన కాయలు కోసుకుని తిను, ఇంతలో ఏం అరిగిపోతుంది గనక అని తిమ్మన్న కత్తి ఇచ్చింది. పళ్ళమ్మి 4-5 పళ్ళు కోసుకుని తిన్నది. ఒక్క ముక్క కూడా తనకి పెట్టడం లేదే అని తిమ్మన్న చూస్తోంది. పళ్ళమ్మి తిరిగి కత్తి తిమ్మన్నకిచ్చింది. తిమ్మన్న కత్తి వెంక చూసి, ఎంత నంగనాచివమ్మ, కత్తంతా మొండి చేసిస్తున్నావే, నేను ఇచ్చినప్పుడు తలతలా మెరుస్తున్నదే, ఇప్పుడు ఎట్లా ఉందో చూడు, పదునంతా పోయింది, నాకు అక్కర్లేదు ఈ పాడు కత్తి, నువ్వే ఉంచుకో, కత్తికి బదులు ఆ పళ్ళ తట్టిచ్చెళ్ళు అంది తిమ్మన్న దర్జాగా. పాపం పళ్ళమ్మి తెల్లబోయింది. తిమ్మన్న, నేనేం గొంతు కోసుకొని కత్తి తీసుకొని ఏదో ఈ పళ్ళమ్ముకొని 4 డబ్బులు సంపాదించుకొని పొట్ట పోసుకునేదాన్ని, నా నోట్లో మట్టి కొట్టకు అంది పళ్ళమ్మి. నువ్వు నీ నోట్లో మట్టి కొట్టుకుంటావో బంగారమే కొట్టుకుంటావో నాకెందుకు, నా మామూలు కత్తి నాకు ఇచ్చినా సరే, లేకపోతే పళ్ళ తట్టు ఇచ్చి వెళ్ళినా సరే అన్నది తిమ్మన్న. ఇదేంతంటారా భగవంతుడా అని పళ్ళమ్మి విచారిస్తుండగా తిమ్మన్న తట్ట తీసుకుని అక్కడి నుంచి ఉడాయించింది. పళ్ళ తట్టతో తిమ్మన్న ఒక బీడు దగ్గరికి వచ్చింది. అక్కడ ఒక 10 ఏళ్ల పిల్ల ఒక ఎద్దును మేపుతోంది. ఆ పిల్ల చాలా నీరసంగా ఉండడం చూసి, ఏం పిల్ల అలా నీరసంగా ఉన్నావే, ఆకలి అవుతోందా అని అడిగింది. తిమ్మన్న, అవును తిమ్మన్న, పొద్దుట సర్దిబో కూడా తినకుండా వచ్చాను ఇవాళ, మా చెడ్డ ఆకలేస్తుంది అన్నది ఆ పిల్ల. అలాగా పాపం, ఇదిగో నా దగ్గర మంచి మామిడి పళ్ళు తట్టడున్నాయి, నీకు కావలసిన తిను అని పళ్ళ తట్ట పిల్లకిచ్చింది తిమ్మన్న. పిల్ల ఆత్రం కొద్దీ పళ్ళు వరసపెట్టి తినడం మొదలు పెట్టింది. ఇంకా తట్టలో 4-5 పళ్ళు ఉన్నాయనగా తిమ్మన్న గయ్యి గయ్యమంటూ లేచింది. ఏం పిల్ల, పెట్ట కొంచెం కూతకనం అన్నట్టు వేలు లేవు, బుట్టడు పళ్ళు ఎలా తిన్నావు, ఏదో దయదాల్చి తినమన్నాను కదా అని అన్ని తిని కూర్చున్నావు, భలే దానివిలే, నా పళ్ళు నాకు లేకపోతే ఆ ఎద్దు నాకు ఇచ్చేయి అన్నది తిమ్మన్న. పాప మా పిల్ల బిక్కముఖం వేసింది. తిమ్మన్న, ఎందుకలా కోపడతావు, నువ్వు తినమంటే నాకు తిన్నాను, ఎద్దుని తిరిగి ఇంటికి తీసుకెళ్ళకపోతే మా అమ్మ నాన్న నన్ను చితకబడుస్తారు, తిమ్మన్న నన్ను వదిలి
వదిలిపెట్టు అన్నది పాపం పిల్ల కన్నీళ్లు గారుస్తూ. కాని తిమ్మన్నకు జాలి కలగలేదు. పిల్ల చేతిలో ఉన్న తాడు లంఘించుకుని ఎద్దును లాక్కుపోయింది. పాపం పిల్ల బోర్లా పడి ఏడుస్తూ ఉండిపోయింది. ఎద్దును తీసుకుని వస్తుండగా తిమ్మన్నకు ఒక నూనె గానుగ కనిపించింది. గానుగకి ఒకటే ఎద్దు కట్టి ఉంది. రెండో ఎద్దుకు బదులు తెలగవాడే గానుగ లాగుతున్నాడు. ఏమండోయ్ తెలకల బావ గారు, ఈ ఉద్యోగం ఎప్పటి నుంచి అని అడిగింది తిమ్మన్న. ఏం చేసేది తిమ్మన్న, రెండో ఎద్దు నిన్ననే చచ్చింది. గానుగాడితేనే డొక్కాడేందుకు, అందుకని నాకు ఈ కర్మ అన్నాడు తెలకవాడు. అలాగటోయ్, నా దగ్గర ఇదిగో ఎద్దున్నది, కావలిస్తే ఇవాటికి నీ గానుగ ఆడించుకో అంది తిమ్మన్న. చాలా మంచివాడు తిమ్మన్న, సాయంత్రం లోపల నీ ఎద్దు నీకు ఇస్తాలే అన్నాడు తెలకవాడు. తిమ్మన్న సాయంత్రం తెలకవాడి దగ్గరికి వచ్చింది. తెలకవాడు ఎద్దును తిరిగిచ్చేశాడు. తిమ్మన్న ఎద్దు వంక ఎగాదిగా చూసి, ఏమో తెలకల బావా, డొక్కలు పీక్కుపోయేదాకా పని చేయించుకుని ఇస్తున్నావా నా ఎద్దును? ఇదిగో చూడు, ఇప్పుడు ఇంకాసేపు చచ్చేట్టుంది, నువ్వే ఉంచుకుని అక్కర్లేదు, నా ఎద్దుకు బదులు నువ్వు వాడించిన నువ్వు నూనెంతా నాకు ఇచ్చేసేయంది. తెలకలవాడు తెల్లబోయి, తిమ్మన్న ఇలాగంటాం నీకు న్యాయమేనా? నూనె ఇస్తానని నేను చాలా మంది దగ్గర డబ్బులు కూడా ముందుగా తీసుకున్నానే, నూనె ఇవ్వకపోతే నన్ను బతకనిస్తారా? క్షమించు, నూనె ఇవ్వలేను అన్నాడు. ఏంటి ఇవ్వలేవా? ఎలా ఇవ్వబో చూస్తా అంటూ తిమ్మన్న నూనె చట్టి నెత్తిన పెట్టుకుని దౌడు తీసింది. తిమ్మన్న నూనె చట్టి నెత్తిన పెట్టుకుని వస్తుండగా దోవలో ముసలవ్వ అట్లు పోస్తుంది. తిమ్మన్న అవ పక్కకు పోయి కూర్చొని, అవ్వ నువ్వు దోశలు కుప్పలు తెప్పలుగా పోస్తున్నావే గాని కమ్మని వాసన రాదే, ఇలాంటి ఎవరు కొంటారు నీ దగ్గర? మంచి పప్పు నూనెతో తయారు చేస్తే ఎంతో మంది వస్తారు కొనడానికి అన్నది. తిమ్మన్న నువ్వు చెప్పేది నిజమే గాని బేదముండని మంచి పప్పు నూనె ఎక్కడి నుంచి తేను అన్నది అవ్వ. అవ్వా, నీకు నిజంగా కావలసి ఉంటే ఇదిగో నా దగ్గర చట్టెడు మంచి నూనె ఉంది, నీకు కావలసినంత వాడుకో, నాకు మాత్రం ఒక్కడంటే ఒక దోశ పెట్టు చాలు అన్నది తిమ్మన్న. అవ్వ సరేనని నూనె తీసుకొని దోశలు పోయడం మొదలు పెట్టింది. అవ్వ దగ్గర ఉన్న పిండంతా అయిపోయింది. చట్టిలో నూనె కూడా సగానికి పైగా అయిపోయింది. అవ్వ చట్టి తిరిగి తిమ్మనకిచ్చేసింది. తిమ్మన్న చట్టిలోకి తెంగు చూసి, అవ్వా ఏమో అనుకున్నా గాని బలేదానివే, ఈ కాస్త నువ్వు నేనేం చేసుకోను, నువ్వే ఉంచుకో, నువ్వు పోసిన ప్రతి దోశలోనూ నా నూనె ఉంది, అందుకని దోశలు నావి, మిగిలిన నూనె నీది అన్నది. అవ్వకు ఏమీ తోచల. పొయ్యి ఊదే గొట్టంతో దేహశుద్ధి అయితే గాని తిమ్మన్న వదలదనుకుని గొట్టం కోసం పొయ్యి వైపు తిరిగింది. ఇదే సందు కదా అని తిమ్మన్న దోశల దొంతర నెత్తిన పెట్టుకుని ఒకటే పరుగు తీసింది. దోవలో తిమ్మన్నకి ఒక మనిషి డోలు మోసుకొస్తూ కనిపించాడు. ఏం డోలు బావా, ఎక్కడికి ప్రయాణం అని అడిగింది. ఇంకెక్కడికో తిమ్మన్న, పక్కూర్లో పెళ్లికి పిలిచారు అన్నాడు డోలువాడు. సరేనని ఇద్దరు కలిసి నడుస్తున్నారు. ఇంతలో ఒక ఏరు దగ్గరకు వచ్చారు. తిమ్మన్న డోలువాడితో, డోలు బావా చాలా దూరం వచ్చాం, కాళ్ళు లాగుతున్నాయి కదూ, కమ్మని దోశలు కాసింది ఆ ఏట్లో నీళ్లు కడుపు నిండా తాగితే ఎంతో హాయిగా ఉంటుంది కదూ అన్నది. నిజమే గాని ఈ నట్టడివిలో మనకి దోశలేం ఆకాశం నుంచి రాలతాయా అన్నాడు డోలువాడు. ఆకాశాన్ని నుంచి రావటం ఎందుకోయ్, మన దగ్గర లేకపోతేగా, ఇవిగో నా దగ్గర బోలుడు కమ్మటి దోశలున్నాయి, కాళ్ళు చేతులు కడుక్కొని రా తిందాం అన్నది తిమ్మన్న. సరేనని డోలువాడు కాళ్ళు చేతులు కడుక్కు వచ్చి దోశలు తీసుకుని తినడం మొదలు పెట్టాడు. తిమ్మన్న మాత్రం పక్కన చూస్తూ కూర్చున్నది. డోలువాడు వంచింతల ఎత్తకుండా దోశ మీద దోశ గొంతు దాకా మెక్కాడు. తిమ్మన్న అది చూసి మండిపడుతూ, చాలేవయ్యా భలే పెద్ద మనిషివి, ఏదో పుణ్యానికి కాసిన తినమంటే అన్ని తింటావా, నా దోశలన్నా నాకివ్వు, లేకపోతే నీ డోలన్నా నాకివ్వు అంది. డోలువాడు గుడ్లు అప్పచెప్పి కూర్చున్నాడు. గొంతు వరకు మెక్కడం చేత అతని నోటంట మాట కూడా రాలేదు. ఏం చేయడం రా భగవంతుడా అని ఆలోచిస్తుండగా తిమ్మన్న డోలు తీసుకుని ఒక్క పరుగున తన కోతి సమూహం దగ్గరికి వచ్చి చేరుకుంది. కోతులన్నీ తిమ్మన్న రాజును చూడగానే లేచి నుంచొని సలాం చేశాయి. కోతుల మంత్రి, రాజా ఈ వేళ తమరు చేసిన ఘనకార్యాలు సెలవిస్తే చెవులార విని ఆనందిస్తాం అన్నాడు. సరే అంతా కూర్చోండి అని తిమ్మన్న రాజు డోలు మీద దరువేస్తూ ఇలా పాట పాడాడు. తోకపోయి కత్తి వచ్చే డామ్ డామ్ డామ్, కత్తిపోయి పళ్ళు వచ్చే డామ్ డామ్ డామ్, పళ్ళు పోయి ఎద్దు వచ్చే డామ్ డామ్ డామ్, ఎద్దు పోయి నూనె వచ్చే డామ్ డామ్ డామ్, నూనె పోయి దోశలు వచ్చే డామ్ డామ్ డామ్, దోశలు పోయి డోలు వచ్చే డామ్ డామ్ డామ్, డామ్ డామ్ డామ్, డామ్ డామ్ డామ్, డామ్ డామ్ డామ్. ఇది వినంగానే కోతులన్నీ ఎగిరి గంతులేయడం మొదలుపెట్టాయి. అడవంతా కోతుల గోలతో మారు మోగిపోయింది.